ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేకల భీమ చైతన్య జన్మదినం సందర్భంగా సహోదరులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు, సహోదరి వెంకటేశ్వరమ్మ దంపతులు, కుమారుడు మురళి గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. భీమ చైతన్యను నూతన జన్మదినమును దయా కిరీటంతో ప్రభు అలంకరించినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. ధర్మ గారు, వెంకటేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన ధర్మ లింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళి, దివ్య గోపాల్ కొరకు మీకు కృతజ్ఞతలు. చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరిచ్చిన జన్మదినంకై కృతజ్ఞతలు. ఈ సంవత్సరం అంతా కాపాడండి, సంరక్షించండి, దీర్ఘాయుషు బిడ్డకు దయచేయండి. దేవుని దయలో, వయసులో, జ్ఞానములో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో పెరిగి వర్ధిల్లుటకు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనకరంగా ప్రసాదించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం తృతీయ స్కంధం చివరి సంకీర్తనగా 89వ సంకీర్తనలో 48వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. ఇది 14వ వర్తమానం. ఈ అధ్యాయంలో 14వ ఎపిసోడ్. ఒక్క అధ్యాయాన్ని ఇన్ని దినాలు మనం ధ్యానం చేస్తున్నాం అనంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఉత్కృష్టమైన సంకీర్తన. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప వివరణ దీని మీద ఇస్తున్నాడు మనం చూస్తున్నాం. చూడండి, 46వ వచనం. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉందువు? నిత్యము దాగి ఉందువా? ఎంత వరకు నీ ఉగ్రత అగ్ని వలె మండును? 3 ప్రశ్నార్థకాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. మానవుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. చూడండి, మానవుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. మానవుడు దేవుణ్ణి ప్రశ్నింప తగునా? మొదటిది మనం ఆలోచించాల్సింది. 2, మానవుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నప్పుడు మానవుని అవగాహనలో వ్యత్యాసమా లేక దేవునిలో లోపమా? దేవునిలో ఏ లోపం లేదు, మానవుని అవగాహనలోనే లోపం. చూడండి, భక్తుడు అడుగుతున్న ప్రశ్న, ఎంతకాలము యెహోవా నీవు దాగి ఉందువు? ఈ పదం మీకు ఎలా ఉంది? దాక్కోవటం అనే పదం నెగిటివ్ సెన్స్, దాగుకొనుట అనేది నెగిటివ్ సెన్స్. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 2 సంవత్సరాల వయసులో ఉన్న సందర్భంలో ఐగుప్తులో దాచబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు దాచబడ్డాడు? అక్కడ హేరోదు చంపుతాడు పిల్లలను అనే ప్రక్రియను తప్పించడానికి దాచబడ్డాడు. అలాగే ఆయన వారికి దొరకకుండా దాగుకొని వెళ్ళిపోయాను అని రాసింది. మోషే పెట్టెలో దాచబడెను అని రాసింది. ఐగుప్తులో మగపిల్లలను మంత్రసానులు, షిఫ్రా పూయాలు దాచారు అని రాసింది. కనుక పరిస్థితుల ప్రభావం కనిపిస్తుంది దాగి ఉండుట అనే అంశం మీద. మరి దేవుడు దాక్కోవటం ఏమిటి? రాంగ్ అండర్స్టాండింగ్.
తన దృష్టిలో ఒక మానవుడు దేవుణ్ణి ఆలోచిస్తున్నప్పుడు, దేవా నువ్వు ఎందుకు దాక్కున్నావు అంటే దీని అర్థం ఏంటంటే, నీవు ఇంకా ఎంతకాలం మాకు జవాబు ఇవ్వవు, మాకు ప్రత్యక్షత ఇవ్వవు అని అడగటమే తప్ప దేవుల్లో నేరాలు వెతకటం కాదు, దేవుల్లో లోపాలు వెతకటం కాదనేది ప్రప్రథమంగా మనం అర్థం చేసుకోవాలి. ఎంతవరకు నీవు దాగి ఉందువు అన్నప్పుడు, ఒకప్పుడు మా పట్ల నీ యొక్క కార్యాలు గంభీరంగా జరిగాయి కదా, నీవు మా పట్ల భద్రతనిచ్చేవాడుగా వచ్చావు, ముందుండి నడిపించిన వాడుగా ఉన్నావు, ఇప్పుడైతే కనబడటం లేదు. దేవుడు కనపడకపోవటం ఏమిటి? దేవుడు కనపడటం లేదు అని అన్నాడు అని అంటే ఆలోచించాల్సిందే. దేవుడు సర్వమున, ఆయన సర్వ వ్యాపకత్వం కలిగి ఉన్నవాడు. ఆయనను కనుగొనుట భక్తునికి అర్థం కాలేదు. దేవుణ్ణి కనుగొనుట విశ్వాసము ద్వారానే, దేవుని సన్నిధి అనుభవించుట విశ్వాసం ద్వారానే, రుజువులతో కాదు. విశ్వసించిన వానికి జీవితంలో రుజువులు కనిపిస్తాయి. రుజువులుంటే విశ్వసిస్తానన్నవాడు విశ్వాసి కాడు. రుజువులుంటే నేను విశ్వసిస్తాను, ఆధారాలుంటే విశ్వసిస్తాను అన్నప్పుడు విశ్వాసం కాదు అది. ఆధారం ఉంటే విశ్వాసం ఉంచాల్సిన పనేముంది? యెహోవా నీవు ఎందాక దాగి ఉందువు అన్నప్పుడు దేవుడు దాగి ఉండుట అనే మాట విశ్వాసికి దేవుని సన్నిధి లభించుట లేని కారణంగా పలికిన పదం. దేవుని సన్నిధి విశ్వాసికి లభించకపోవటం ఏంటి? అసలు ఆ ప్రశ్న లేదు కదా. ఖచ్చితంగా లభిస్తుంది. అయితే గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక మనకు అర్థం కాకేలా అనిపిస్తుంది. ఉదాహరణ చెబుతాను. యోబు గ్రంథం మీరు చదివితే, యోబుకు వచ్చిన శ్రమల వెనకాల కారణం ఏమిటి? దేవుడు అపవాదితో చేసిన సవాలు. ఆ సన్నివేశం యోబుకు తెలియదు. పరలోకంలో ఒక దినమున దేవదూతల కూడికలో దేవుడు లూసిఫర్ను చూచి నీవెక్కడి నుండి వచ్చావు అన్నాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. నీవు నా సేవకుడైన యోబును చూచావా అని అడిగాడు. చూశాను అన్నాడు. అతడు భూమి మీద యథార్థవంతుడు, అతను వంటి వాడు ఎవరూ లేరు అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అపవాది అన్న మాట వెంటనే, నీవు అతని చుట్టూతో కంచె వేశావు కాబట్టి అన్నాడు, అన్నీ ఇచ్చావు కాబట్టి. అంటే దేవుడు అతనికి అప్పగించాడు. అపవాదికి యోబును అప్పగించినప్పుడు యోబు 6 మాసాల పాటు శ్రమలు అనుభవించాడు. మొదట కుమారులను కుమార్తెను పోగొట్టుకున్నాడు, తరువాత ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అతనికున్న వ్యాధి చేత దూరం అయిపోయాడు, భార్య నుండి దూరంగా ఉన్నాడు, గృహం నుండి వెలుపట్టుకొచ్చాడు, స్నేహితులు దూరంగా ఉన్నారు, ఒంటరితనం అనుభవించాడు. ఎన్నో మాటలు యోబు తన యొక్క వ్యక్తిగత మాటలు పలికాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టాడనా? కాదు. ఒక పరీక్ష నిమిత్తం అప్పగించిన సమయంగా దాన్ని తరువాత మనం గుర్తిరగలిగాం. ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అనుకోం, తరువాత కాలంలో అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎందాక నీవు దాగి ఉందువు అన్నప్పుడు విశ్వాసి ఆలస్యాన్ని భరించలేడు. దేవుని జవాబులలో ఆలస్యాన్ని విశ్వాసి భరించలేడు. మరొక ఉదాహరణ చెబుతాను. దేవుడు అబ్రహామును పిలిచాడు. 65వ ఏట అతన్ని పిలిచాడు. అతడు ప్రయాణమై బయటకు వచ్చి హారాను దగ్గర 10 సంవత్సరాలు ఉండిపోయాడు. దేవుడు మరలా అతన్ని ప్రత్యేకంగా నడిపించడం ప్రారంభించినప్పుడు 75 సంవత్సరాలు వాగ్దానం వచ్చింది. అప్పుడు 75వ ఏట వాగ్దానం వచ్చింది. 100వ సంవత్సరం వరకు సంతానం కలగలేదు. 86వ ఏట అంటే 16 సంవత్సరాలకి అబ్రహాము శారాలు కూర్చొని ఆలోచించుకున్నారు. ఇంకా ఎంతకాలం
దేవుడు ఇస్తా అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. 16 ఏళ్ళు ఓపికతో ఎదురు చూచాం, ఇంకెంతకాలం ఎదురు చూస్తాం? యజమానుడుగా నీవు ముసలివాడవైపోతున్నావు, నేను ముసలమ్మనైపోతున్నాను, సంతానం ఎట్లా సాధ్యం? అలా తమ ఆలోచనలో ఆలోచించారే కానీ ఎంతకాలము ఇంకా ఇవ్వకుండా ఉంటాడు అని అనుకున్నారు తప్ప, అసాధ్యమైన కార్యం 100 ఏళ్ల వృద్ధునికి, మృతతుల్యమైన దేహానికి సంతానం ఇస్తాడనే స్థాయిలో వారు ఆలోచించలేకపోయారు. కనుక దేవుడు ఎంతకాలం దూరంగా ఉన్నాడు అని, ఎంతకాలం దాగున్నాడు, ఎంతకాలము దాగి ఉన్నాడు అనే భావనలకు మనం వెళ్ళకూడదు. కనుక మనం దేవుని ప్రశ్నించడం నేర్చుకోకూడదు. దేవుడు జరిగిస్తున్న వాటికి స్తుతించడం నేర్చుకోవాలి. చాలామంది దేవుని ప్రశ్నించేవారుగా ఉన్నారు. ప్రశ్నించే అనుభవానికి వెళ్ళావో దేవుడు అర్థం కాడు సరికదా, దైవజ్ఞానం నీకు దూరం అవుతుంది. నిత్యము దాగి ఉందువా, నిత్యము దాగి ఉందువా అనే పదం తన లైఫ్ టైంను గురించి మాట్లాడుకుంటున్న మాట తప్ప ఎవర్ లాస్టింగ్ కాదు. నిత్యం దాగి ఉందువా అంటే ఇక నా జీవితానికి విడుదలవా, నన్ను కనికరించవా, నా పట్ల కార్యం చేయవా అని అడగటం. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, అనారోగ్యం పాలయ్యాడు, 5 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. ఆయన నన్ను అడిగిన ప్రశ్న, ఒక నరహంతకుడికైనా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ 7 సంవత్సరాలు కదా, తర్వాత విడిచిపెడతారు కదా, మరి నాకెప్పుడు విడుదల అని అడిగాడు. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించినప్పుడు ఇలాంటి ప్రశ్నలు విశ్వాసుల యొక్క హృదయాల్లో నుండి కూడా వస్తూ ఉంటాయి. నేనెంతో నమ్మకంగా ఉంటున్నాను, నేనెంతో ప్రార్థనాపరురాలుగా ఉన్నాను, నేనెంతో భక్తి జీవితాన్ని చేస్తున్నాను, నా కుటుంబంలోనే ఇటువంటి సమస్య వచ్చింది, దేవుడు మౌనంగా ఉన్నాడు ఏమిటి అనిపిస్తుంది. కనుక కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతోందా ఇది అనేది తెలుసుకోవాలి. లేదా రెండవ విధానం ఏమిటంటే, మన తప్పిదం వలన, మన పాపం వలన మనం దేవుణ్ణి కనుగొనలేకపోతాం. ఆయన కృప అవైలబుల్గా ఉన్నప్పటికీ, ఆయన నడిపింపు ఉంటూ ఉన్నప్పటికీ మనమే దానిని గుర్తెరగలేకపోతూ ఉంటాము. ఆ సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. కనుక మనల్ని మనం తేటగా పరీక్షించుకుంటే మనకే అర్థమవుతుంది. ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును. ఉగ్రత అన్నాడు, అగ్నివలే మండుతోంది అన్నాడు. అగ్నివలే మండుతోందంటే ఎంత డిస్కంఫర్ట్. ఇప్పుడు చూడండి, మనం గత కొద్ది దినాలుగా వేసవి కాలం యొక్క వేడిమికి తలడిల్లిపోతూ ఉన్నాం. 41 to 46 degrees వచ్చినప్పుడు ఎండ, ప్రజలు వేడి గాలులకు అల్లాడిపోయారు. అర్ధరాత్రి సైతం నిద్రపోవటానికి అనుకూలత లేని పరిస్థితి, సాయంకాలం సైతం ప్రయాణాలకు అనుకూలం లేని స్థితి, పాఠశాలలకు పిల్లలను పంపలేని స్థితి. అప్పుడు మనకు వచ్చిన ప్రశ్న, ఇంకా ఎంతకాలం ఈ ఎండాకాలం? పాఠశాలలు జూన్ 13 వచ్చాయి, ఓపెన్ చేయటానికి కలెక్టర్స్ భయపడ్డారు. స్కూల్స్ ఓపెన్ చేయించడానికి కలెక్టర్స్ అందరూ భయపడ్డారు, మినిస్టర్స్ భయపడ్డారు, పేరెంట్స్ భయపడ్డారు పిల్లలను బళ్ళకు పంపటానికి. ఒకటే హృదయంలో ఆలోచన, మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి, ఎండలు ఎప్పుడు తగ్గుతాయి, వాతావరణం ఎప్పుడు చల్లబడుతుంది, ఇంకా ఎంతవరకు, ఇంకా ఎంతకాలం. ఒక సీజనల్ డిస్కంఫర్ట్, ఒక సీజనల్ వేసవికాలపు వేడిమి తాకిడికి మనకు తెలుసు వర్షాకాలం వచ్చేస్తుంది, దాని వెంబడి శీతాకాలం వస్తుంది అన్నీ తెలుసు. అయినా షార్ట్ పీరియడ్లో వచ్చే డిస్కంఫర్ట్ని బట్టి మనం ఇంకా ఎంతకాలం అని అడుగుతూ ఉంటాం. కొందరు యవనస్తులకు ఉద్యోగాలు రావు, ఇంకా ఎంతకాలం నేను వెయిట్ చేయాలి ఉద్యోగం కొరకు అని అడుగుతారు. కొంతమంది యవనస్తులకు వివాహం ఆలస్యమైతే, దేవా ఇంకా ఎంతకాలం నువ్వు నాకు జవాబు ఇవ్వకుండా ఉంటావు, నాకు సరి అయినటువంటి సహాయాన్ని ఎందుకు ఇవ్వని అడుగుతుంటారు. కనుక ప్రణాళిక దేవునికి ఉన్నదనేది మనం మర్చిపోకూడదు. దేవుడు సరైన సమయంలో చేస్తాడు. యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ఊరిలో వివాహం ఉన్నప్పుడు తల్లి మరియ వచ్చి వీరికి సహాయం చేయమని అడిగినప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నాడు. నా సమయము ఇంకా రాలేదు అన్నాడు. అయినా నీకేమి నాతో,
నా సమయం వచ్చినప్పుడు నేనే చేస్తాను. కనుక అది దాగి ఉండేట కాదు, సమయము కొరకు ఎదురు చూచుట. అలాగనే సిలువ విషయంలో కూడాను ఆయన పలుమార్లు దాగి వెళ్ళిపోయాడు అని రాశారు. వారు ఆయనను పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ ఆయన దాగి వెళ్ళిపోయాడు అన్నారు. ఎందుకంటే సమయం రావాలను, లేఖనాలు అనుకూలమైన సమయం రావాలి, ఆయన పని భూమి మీద ముగించబడాలి. ఆయన యొక్క భూమి మీద కార్యక్రమాల షెడ్యూల్ అంతా కూడా దేవుడే నిర్ణయించి పంపించాడు. కాబట్టి దాని ప్రకారం ఆయన ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. కనుక అవన్నీ జరిగితే తప్ప ఆయన పట్టుబట్టడానికి వీల్లేదు. అందుకే ఆయన దాగి వెళ్ళాడు. సోదరుడా, సోదరి, నీ ప్రశ్నలు దేవునిపై సంధిస్తున్నప్పుడు జవాబులు నీవు మరోసారి ఆలోచించాలి. దేవుణ్ణి డౌట్ చేస్తున్నావా సోదరుడా, సోదరి? అది విశ్వాస లక్షణం కాదు, అది అపవాది లక్షణం. దేవుని వాక్యాన్ని అనుమానిస్తున్నావా? అది దైవ లక్షణం కాదు, విశ్వాస లక్షణం కాదు, అవిశ్వాస లక్షణమే, అపవాది లక్షణమే. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చూద్దాం. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము. మంచి మాట అన్నాడు. నేను ఎప్పుడు లెక్కెట్టుకుంటూ ఉంటాను. అధిక బలం ఉంటే 80, ఆయుష్ అయితే 70. ఇంకా 25 సంవత్సరాలకు నేను డెడ్ లైన్కి వెళ్తాను, 70కి వస్తాను. నేను ఇంకొక 10 ఇన్ అడ్వాన్స్ మార్చుకొని 60 వరకే లెక్కెట్టుకున్నాను. ఆరోగ్యంగా తిరగగలిగితే, ఏ జబ్బులు లేకుండా, మందుల సపోర్ట్ లేకుండా తిరగాలి అని అంటే ఇంకో 15 ఏళ్ళు, మ్యాక్సిమం ఇంకో 15 సంవత్సరాలు లైఫ్ స్పాన్ని కంఫర్టబుల్గా లీడ్ చేయటానికి అవకాశం ఉంది. ఆ 15 ఏళ్లలో నేనేం చేయాలి అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను. కనుక నేను మనవి చేస్తున్నాను, ఆయుష్కాలము కొద్దిది. నాకు లోకాన్ని చూస్తున్నప్పుడు, లోకంలో ఉన్న మనుషులు సంపాదన కొరకు, పదవి కొరకు, అధికారము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుతున్న చూస్తున్నప్పుడు, ఎప్పుడు ముగిస్తామో తెలియని ఈ చిన్న అల్పమైన నీటి బుడగ వంటి జీవితాన్ని గురించి వీరందరూ ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారో నాకు అర్థం కాలేదు. సొలొమోను గారు ముందే చెప్పాడు, అదంతా వ్యర్థమే అన్నాడు. కనుక నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో అయ్యా. చాలా లిమిటెడ్ స్పాన్ ఆఫ్ టైం మన యొక్క జీవితం, చాలా చిన్న జీవితం. 70 సంవత్సరాలంటే చిన్న జీవితం. ఈ కొద్ది జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అంటూ నీవు ఎంత వ్యర్థంగా నరులను సృజించి ఉన్నావు. ఇది అవగాహన లేనటువంటి మాట. నరులను దేవుడు వ్యర్థంగా సృజించాడు అని అంటే దేవుడు ఫూల్ అన్నమాట. కాబట్టి దేవుడు ఫూల్ అవుతాడా? దేవుడు వ్యర్థుడవుతాడా? నో, లేదు. మన అవగాహన తప్పిదం, మన అవగాహనలోని లోపం. వ్యర్థముగా దేవుడు నరులను సృజించలేదు. విత్ ఎ గ్రేట్ పర్పస్ హీ క్రియేటెడ్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవుడు మనుషులను ఒక మంచి ఉద్దేశము కొరకు ఆయన రూపొందించాడు, ఏర్పాటు చేశాడు. అదంతా ఎందుకు? జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క ప్రణాళిక ఎవరో తెలుసునా? సంఘమే, మనుషులే. వారిని వధువు సంఘంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రియబిడ్డలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దత్తపుత్రులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది వ్యర్థం కాదే, ఉద్దేశపూర్వకమే, పర్పస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్, అర్థవంతమైనటువంటిదే అది. కానీ భక్తుడు ఏమనుకుంటున్నాడు? అయ్యో, నరులను ఎంత వ్యర్థంగా సృజించావు అంటే వాళ్ళ ఐడియాలజీ ఏమిటంటే, పుట్టించావు, పెరుగుతున్నాం, తింటున్నాం, పని చేసుకుంటున్నాం, చచ్చిపోతున్నాం, అయిపోయింది అనుకుంటున్నారు. కనుక భూమి మీద మన యొక్క జీవితాన్ని తలంచుకొని అంతా అయిపోయింది అనుకుంటే భూమి మీద నరుని జీవితం వ్యర్థంగానే కనిపిస్తుంది. కానీ నరుని యొక్క జీవితం భూమి మీద అంతం అయిపోవటం లేదు. నిత్య జీవానికి వెళతాం మనం, మరణానంతర జీవితంలోనికి మనం ప్రవేశిస్తాము. అచ్చట మనం దేవునితో శాశ్వత కాలం నివసించబోతూ ఉన్నాము. ఈ సత్యం ఎరిగినప్పుడు మన జీవితం వ్యర్థంగా మనకు అనిపించదు. ఈ జీవితం మనకు వ్యర్థంగా అనిపించదు. దేవుని సేవ చేయటానికి దేవుడు మనందరికీ అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన యొక్క సేవా ఫలితాన్ని రివార్డ్గా మనకు అందిస్తాడు. దానిని మనం అనుభవిస్తాం, దాన్ని మనం స్వీకరిస్తాం,
దాని చొప్పున జీవించబోతున్నాం. కొరింథీ 1:15 అన్నాడు, మహిమలు వేరు అని చెబుతూ సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఆకాశమందున నక్షత్రాల యొక్క మహిమ వేరు, అలాగుననే పునరుద్ధానం కూడా ఉంటుంది అని అన్నాడు. కనుక మరణానంతర జీవితంలో ప్రభావవంతమైన జీవితాన్ని అందుకోవటం కొరకు భూమి మీద సిద్ధపడుతున్నాం. ఇది వ్యర్థత కాదే, వ్యర్థ జీవితం కాదే, ఉద్దేశపూర్వకమైన జీవితం అని మనం తెలుసుకోవాలి. భూమి మీద మన దినాలు లెక్కించుకోవటం మంచిది, మన ఆయుష్ను జ్ఞాపకం చేసుకోవటం మరీ మంచిది. అయితే నిత్యత్వంను జ్ఞాపకము చేసుకొనకపోవుట బాధాకరమైనది, అనాలోచితమైన చర్య. కనుక ఎంత వ్యర్థంగా నరులను నీవు సృజించి ఉన్నావు. కనుక దాని ఇమ్మీడియట్ రిలవెంట్ వర్డ్ చెప్తున్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? 2 ప్రశ్నలు 48వ వచనంలో అడుగుతున్నాడు. ఎవడు? మరణము తప్పించుకోకుండా బ్రతుకు నరుడు ఎవడు? ఫిజికల్ డెత్ అనేది దేవుడిచ్చాడు, ఇంకా తప్పించుకోవటం ఎందుకు? ఆధ్యాత్మిక మరణం తప్పించుకోవటం గొప్ప సంగతి. భౌతిక మరణం తప్పించుకోవటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒక దినాన మరలా తిరిగి లేస్తాం మరణించిన వారం. అలా కాకుండా మరణించకుండా ఉండిపోతే తీర్పు దినం వరకు వెయిట్ చేసిన తర్వాత ఆ యొక్క మహిమ శరీరంతో నూతన ఆకాశంలో ప్రవేశిస్తాం. కనుక భూమి మీద పాప స్వభావ శరీరం అందు కలిగి ఉండి ఈ పరిస్థితుల మధ్యన శాశ్వత కాలం జీవించుకోకుండా దేవుడు మనకు శారీరక మరణాన్ని కృపగా అనుగ్రహించాడు. శారీరక మరణాన్ని కృపగా అనుగ్రహించాడు దేవుడు మనకు. దానిని అర్థం చేసుకోకుండా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే ఏమిటి ప్రయోజనం? మరణము విశ్వాస విషయంలో ఘనమైనది, మరణము విశ్వాస విషయంలో సంతోషకరమైనదే, మరణము విశ్వాస విషయంలో లాభకరమైనది. అటువంటి దాన్ని గురించి చింత ఎందుకు ఉంటుంది? చింత ఉండదు. పేతురు గారు చెబుతాడు, నేను వెడలిపోవు కాలం సమీపించింది అన్నాడు. పౌలు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, నేను వెడలిపోవటం నాకు ప్రయోజనం అన్నాడు. నేను మీ కొరకే ఉంటున్నాను, ఇక్కడ ఆయన ఉంచుతున్నాడు అన్నాడు. కనుక మరణము చూడక బ్రతికేనరుడు ఎవడూ లేడు, ప్రతివాడు చనిపోతాడు. హెబ్రీ 9:27లో చెప్పాడు, ప్రతివాడు చనిపోతాడని చెప్పాడు. మరణము ప్రతి ఒక్కరికి సంప్రాప్తం అవుతుందని చెప్పాడు. మనుషులొక్కసారి మృతి పొందాలని ఆయన వ్రాయించాడు. కనుక శారీరక మరణమును గురించి మాట్లాడుతున్నప్పుడు అది అవిశ్వాసాన్ని కలవరపరుస్తుంది కానీ విశ్వాసాన్ని కలవరపరచదు. ఈ మధ్యన మా తల్లిగారు చాలా సిక్ అయిపోయింది, ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉంది. తీవ్రమైన బాధతో బాధపడుతోంది. నేను చెప్పాను ఆవిడికి, ఆవిడ కూడా చాలా సమ్మతితో మాట్లాడింది. ప్రభువుని అడుగమ్మా వెళ్ళిపోవటం కోసం అని. అడుగుతున్నాను, నేను వెళ్ళటానికి అడుగుతున్నానంది. అక్కడ మరణానికి వచ్చిన భయం ఆవిడికి రాలేదు, మరణిస్తే ఏమైపోతామనే భయం నాకు రాలేదు. ఎందుకంటే మా ఇరువురికి ఒక నిరీక్షణ ఉంది, యేసుక్రీస్తునందు మా జీవితాలు సెక్యూర్డ్ వన్స్, భద్రపరచబడిన జీవితాలు. మరణం అంటే మాకు భయం ఎందుకు? మరణమును రుచి చూడని వాడు ఎవడు ఉండకపోవచ్చును, ఆ మరణమును నేను కూడా రుచి చూస్తాను ఒక దినాన. కానీ ఆ మరణాన్ని గుర్చిన చింత నాకు లేదు. ఎందుకంటే మరణానంతర జీవితం ప్రభువుతో ఉండబోతున్నామనే నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. సోదరుడా, సోదరి, పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడు ఎవడు లేడు. కనుక అంత నాలెడ్జ్ అంతా బాగానే ఉంది, కానీ వై ద పర్సనల్ యాగనీ, ఎందుకు వస్తోంది బాధ అంటే అవగాహన లేదు. ఆధ్యాత్మికంగా ఇంకా పరిపక్వతకు రావాల్సిన స్థితిలో ఉన్నాడు కీర్తనకారుడు. ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడా? చూడండి, ప్రారంభ దినాల్లో దావీదుతో నువ్వు చేసినటువంటి వాగ్దానాలు, అనుగ్రహించిన కృపాతిశయాలు ఇప్పుడు కనబట్టం లేదేంటి? ఎక్కడా? ఇదే నేను అంటున్నాను, ప్రతిసారి అంటున్నాను, అవగాహన లేకపోవటం. మనం ఎదుగుతాం కదా. ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్తే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం అలా చదువుకుంటూ పెరుగుతూ వెళ్తాడు కదా. వెళుతూ ఉన్నప్పుడు అవగాహన మారదా? జ్ఞానం మారటం లేదా? జ్ఞానం పెరగటం లేదా? కనుక వెళుతున్న కొలది పరీక్షలు, పెద్ద పెద్ద పరీక్షలు ఎదుర్కోవాల్సి రావటం లేదా? కనుక మొట్టమొదట అట్లాంటి పరీక్షలు లేవు, ఇప్పుడు కూడా ఏమిటి పరీక్షలను అనుకుంటామా? కాదు కదా.
కనుక దేవుని బిడ్డలు దేవుని విశ్వాస్యతను అనుభవిస్తున్న వారు, ఆ విశ్వాస్యతను నేర్చుకున్నవారు జాగ్రత్తగా వినండి. వారు కాలం గడుస్తున్న కొన్నది పెద్ద పరీక్షలను ఎదుర్కొనటానికి దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ తొలినాటి కృపాతిశయాలు కనిపిస్తున్నట్టుగా అనిపించవు, కానీ అంతిమ విజయం విశ్వాసిదే. అంతిమ విజయం విశ్వాసిదే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, అంతిమ విజయం విశ్వాసిదే. కనుక మొట్టమొదటి దినాల్లో చాలా సౌఖ్యంగా ఉంది, ఆత్మీయంగా అనుకుంటున్నారు. దినాలు గడుస్తూ ఆత్మీయ జీవితం ఎదిగే కొలది వస్తున్న శోధనలకు బెంబేలెత్తిపోతున్నారు. అనేక మంది ఇట్లాంటి దీనావస్థలో ఉన్నారు. వారి ఆధ్యాత్మికత పెరగాలి, వారి యొక్క దేవునిపై ఆధారపడే జీవితం పెరగాలి. అట్టి కృప పరిశుద్ధాత్మను అనుగ్రహించను కాక. రేపటి వాక్య ధ్యానములో 50వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు మేకల భీమ చైతన్య జన్మదినం సందర్భంగా సహోదరులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళీ గంగాధర్, దివ్యా గోపాల్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలు కావాలి, ప్రార్థించండి. ఈ దినం పవర్ కట్ కారణంగా రికార్డింగ్స్ అసౌకర్యానికి గురయ్యాయి. పవర్ కట్ ప్రభువు తీసివేసేట్లుగా ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు. ధర్మలింగేశ్వరరావు గారిని, వెంకటేశ్వరమ్మ గారిని, మురళీ గంగాధర్ను, దివ్యా గోపాల్ను దీవించండి. చైతన్య జన్మదినం కొరకు వందనాలు. బిడ్డను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాలను దీవించండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకందరికి తోడైండును గాక. ఆమెన్.